నమస్తే. వెల్కమ్ టు విభవాని నేచర్. నేను నాటు విత్తనాలు తెచ్చుకుంటా కదా! ఎప్పుడైనా గూడా అవి ఇక్కడి నుంచే తెచ్చుకుంటా. గ్రామ భారతి మూల సంతలో ప్రతి నెల ఈ స్టాల్ ఉంటుంది. వీరి పేరు సాంబశివ గారు. ఇంతకుముందు వీడియోస్‌లో గూడా వీరి గురించి చెప్పాను. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, మిద్దె తోట చేసే వాళ్ళకి నాటు విత్తనాలు అందిస్తూ ఉంటారు. ఎన్నో రకాల నాటు విత్తనాలు వీరి దగ్గర మనం కొనొచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో గూడా వీరి నంబర్‌కి వాట్సాప్ చేస్తే పంపించగలుగుతారు. ఎంత క్వాంటిటీ అయినా పంపించగలుగుతారంట. ఒక్కసారి వీరితో మాట్లాడదాము. మీకు కూడా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇప్పటికి ఆ ఛాన్స్ దొరికింది. మీరే రైతైనా, మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉన్నా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. అందరికీ దేశీయ విత్తనాలు అందాలనే ఉద్దేశంతో వీరు చేస్తున్న సేవకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక వీరితో మాట్లాడదాము. నమస్కారం అండి. ఇవేళ చూస్తే నా పేరు సాంబశివ అండి. నేను మాది తెనాలి. మా అమ్మమ్మ గారి ద్వారా నేను ఈ కూరగాయలు పెంపకం అనేది నేర్చుకున్నాను నా 9వ ఏట నుంచి. సో విత్తనాలు ఎట్లాగా అప్పుడు పిడకల్లోకి పెట్టి దాచిపెట్టేవాళ్ళు, పిడకలు కొట్టేవాళ్ళు విత్తనాలు సహజంగా, అలాగే బూడిదలో పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క ఇది గ్రీన్ రివల్యూషన్ అని చెప్పేసి వచ్చింది, ఈ హైబ్రిడ్ విత్తనాలు అని చెప్పి. తర్వాత ఈ యొక్క మెకనైజేషన్ అని చెప్పి ట్రాక్టర్లు వచ్చాక ఆవులు దూరం పెట్టేశారు, ఎద్దులు పోయినాయి, దూడ అన్నీ పోయినాయి, గో సంపద పోయింది. సో సహజంగా పండించే తత్వం పోయింది, ఎరువుల మీద ఆధారపడుతున్నారు. పెస్టిసైడ్స్, పురుగు వాళ్ళొక 2 కట్టలు కొడితే నేను 5 కట్టలు కొడతా పోటీ. రైతుల ఆరోగ్యం అనారోగ్యం, నేల అనారోగ్యం, నీరు అనారోగ్యం అయిపోయి, అంటే విషపూరితం అయిపోయి రకరకాల జబ్బులు, క్యాన్సర్లు, థైరాయిడ్లు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ రకరకాల గుండె జబ్బులు, 20 ఏళ్లకే గుండె జబ్బులు పడిపోతున్నారు పిల్లలు, ఊబకాయాలు, థైరాయిడ్లు. ఇది మీరు అన్నది కరెక్టే. ఎరువు అయిందే మొక్క మొలవదట, పురుగు మందు కొట్టండి కాయదన్నాడు రైతులు. ఇది ఒక అంటే మైండ్ని అలా జొప్పించేసారు అనమాట. సో ఇది ఈ ఒక్కటి పాలేకర్ గారు దీన్ని ఎలాగైనా ఆయన 40 ఏళ్ళు ఆయన దీనికి శ్రమ వెచ్చించి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి అని చెప్పేసి ఆయన శ్రమపడి చాలా మంది రైతులు చైతన్యపరిచి చేశారనమాట. అలాగే దేశీ వరి వంగడాలను పరిరక్షించడంలో నా వంతు నేను తోడ్పాటు అందిస్తున్నాను. ఈ విత్తనం అందరికి అందజేయాలి. వీటితో పండించిన కాయగూరలే ఇవాళ నేను అమ్మాను. బీన్స్ అమ్మాను, పాలకూర, ఇగో పెరుగు తోటకూర అయిపోయి, ఒకటే మిగిలింది పెరుగు తోటకూర. ముల్లంగిలు అయిపోయినాయి, బీట్రూట్ అయిపోయింది. ఇంకా ఇది వేరే ఆయన చిత్తూరు నుంచి వచ్చారు, ఒక ఆయన గుమ్మడికాయలు తెచ్చారు, ఆయన దగ్గర నేను కొంత ముక్క తీసుకున్నా. ఆయన చిత్తూరు నుంచి 5 కాయలు పట్టుకొచ్చాడు. అది సాంబారు ఉల్లి దుంప అండి, సాంబార్ ఉల్లి అంటారు తమిళనాడు. ఈ సాంబార్ ఉల్లి అయితే నేను తీసుకోవాలనుకుంటున్నా ఒక ప్యాకెట్. అట్లనే వీరు చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీరితో మాట్లాడుతుంటే. వేయద్దు, మల్టీ క్రాప్స్ వేసుకుంటే 1-2 ఫెయిల్ అయినా మిగతా ఆదుకుంటాయి అని చెప్పి. సో ఫుడ్ ఫారెస్ట్ అన్ని కలిపి వేసేస్తాం మేము. అది పొలానికి వచ్చి చూడొచ్చు. నాది బోడుప్పల్లో పొలము, మల్లాపూర్లో. మా పొలము మల్లాపూర్లో ఉందండి, ఇండస్ట్రియల్ ఏరియా ఆనుకుని బొల్లిగూడెం రోడ్లో మల్లాపూర్. బెల్ కంపెనీ, BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దాటగానే రైట్ సైడ్ ఉంటుంది. మా పొలం పేరు పట్నం ప్రకృతి వనం. ప్రకృతి వనం. ఎక్కడికైనా నేను విత్తనాలు పంపించగలను, ఎంత క్వాంటిటీ అయినా నేను పంపించగలను. మా రైతుల గ్రూప్ ఉంది, 900 మంది రైతులు, ప్రకృతి రైతులు. నేను పండించిన వారి దగ్గర సేకరిస్తూ ఉంటాను నేను. అలాగే కొండ జాతుల్లో ఉంటారు కదా మన గిరిజనుల దగ్గర సేకరిస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఒరిజినల్ విత్తనాలు దొరుకుతాయి మనకి, ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు అలాగే చేస్తున్నారు, హైబ్రిడ్ విత్తనాలు మాయలో పడలేదు వాళ్ళు. సో ఆ విధంగా నా ఇది చేస్తున్నాను. ఇంకా నా దగ్గర ఒక 30-40 రకాలు ఉన్నాయి. నేను ఇంకా డెవలప్ చేయాల్సినవి, అంటే ఎక్కువ చేయాల్సినవి, తక్కువలో ఉన్నాయి అక్కడిక్కడ తెచ్చినవి. సో వాటిని ఇంకా డెవలప్ చేసి ఇట్లా బల్క్లో అమ్మాలని నా యొక్క తాపత్రయం. అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. ఫ్యూచర్ జనాలుగో, ఈ జనాలకి, ఈ యొక్క ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి ఆటిజంలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇది అలసందలమ్మ, ఎర్ర అలసంద. సో ఆటిజం ఎందుకు వస్తుంది అంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారు గర్భస్థంలో ఉన్నప్పుడు, ఆటిజం ఎక్కువ వచ్చేస్తుంది. ఆ తరం వాళ్ళు నొప్పులు పడి సహజంగా కన్నారు. ఇప్పుడు నొప్పులు పడాలంటే వాళ్ళకి శ్రమ ఒంటిగా ఇది లేదు, మనకి ట్రైనింగ్ లేదు. అప్పుడంటే చేదలతోటి నీళ్లు తోడుకునేవాళ్ళు, కసు ఊడ్చుకునేవాళ్ళు, పాడి చేసుకునేవాళ్ళు, ఇల్లు దుమ్ముకునేవాళ్ళు, బట్టలు దుక్కునేవాళ్ళు, రోట్లో దంచుకునేవాళ్ళు, రుబ్బుకునేవాళ్ళు. సో శారీరక శ్రమ ఉండేది.
విసురుతుంటే ఈ కటి వలయానికి ఇది కలిగి నార్మల్ డెలివరీ అవుతుందని. ఎక్కడున్నా ఇప్పుడు అంతా మెషిన్స్ వచ్చేసాయి, సుఖం మరిగిపోయారు. అమ్మ అయ్యో కాలు కందిపోతుంది, ఎండలోకి పోకూడదు, ఎండ తగలకపోతే నీకు ఆరోగ్యం ఎక్కడిది. అందుకే మిద్దె తోట పెంపకం గురించి నేను 2015 నుంచి అమరావతి మిద్దె తోట ప్రేమికులు అని చెప్పి ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను. మిద్దె తోట ప్రేమికులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కిట్లు ఇవ్వడం మొదలెట్టారు, సబ్సిడీ కిట్లు. ఆ విధంగా నేను చాలా మందిని ప్రేరణ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఇప్పుడు వాళ్ళు నా గురువులు అయిపోయారు అన్నమాట. వాళ్ళు మెడల మీద పండ్లు కాయిస్తున్నారు. సో ఆ విధంగా అర్బన్ ఫార్మర్స్ అయ్యారనమాట. ఎందుకంటే 95% మనం అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఆ వ్యవసాయ కుటుంబం. కానీ వ్యవసాయం అంటే చిన్న చూపు, అంతా చదువులు వెంట పడిపోయారు. ఉండే గ్రామీణ వ్యవస్థని మళ్ళీ బాగుపరచాలంటే ఈ ప్రకృతి వ్యవసాయమే. ఆరోగ్యం భారతం కావాలమ్మా. ఇట్లా మీలో ఎవరికి దేశీ విత్తనాలు కావాలనుకున్నా తప్పకుండా వీరిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడున్నా ఎన్నైనా మీరు పంపించగలుగుతారు. తప్పకుండా ఇది రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో వారికి కూడా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సాంబశివ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.